శక్తిపీఠం వ్యవస్థాపకులు గురువు గారు మరియు శక్తిపీఠం సభ్యులు ఇక్కడికి విచ్చేసిన అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. చాలా సంతోషం అండి ఇక్కడికి పిలిచినందుకు. ఎందుకంటే బస్ బుక్ చేసిన రోజు నుంచి సుధాకర్ గారు అడుగుతున్నారు కానీ అంటే ఇంత మంచిగా ఉంటుందన్న విషయం నాకు తెలీదు. యాక్చువల్గా ఏదో నది స్నానం ఉంటుంది, పూజ ఉంటుంది అనుకున్నాను కానీ చాలా సంతోషంగా అనిపించింది. చాలా సంవత్సరాల తర్వాత మేము మా పనిని వదిలేసి ఒక దైవ కార్యక్రమంలో పాల్గొన్న రోజు ఇది. రోజులుగా సంవత్సరాలు గడిచిపోయింది ఈ విధంగా ఉండటం. ఏదో పూజ అంటే గుడికి వెళ్ళి రావడం, దండం పెట్టుకోవడం అంతవరకే తెలుసు కానీ ఒక రోజు మొత్తం దైవ కార్యక్రమంలో పాల్గొన్నాం. దీనికి ముందుగా శక్తిపీఠ సభ్యులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరికి వాళ్ళు చాలా బిజీ షెడ్యూల్లో బిజీ లైఫ్ లో గడుపుతున్నారు. అటువంటి వారికి ఇట్లా మంచి దైవ కార్యక్రమం ఆధ్యాత్మికం తెలియజేసినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సో ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా మంచిగా జరగాలని, ఇంకా ఎన్నో జరగాలని, ఒక కార్తీక మాసానికే అంకితం కాకుండా ప్రతిసారి కూడా ఏ అకేషన్ ఉన్నా కానీ ఇట్లా జరుపుకోవాలని కోరుకుంటూ ఈ సందర్భంగా నారాయణపేట వాస్తవ్యులని చుట్టుపక్కల వాళ్ళని చాలా మంది కలిసినాం, చూసినాం. అంటే మీ అందరిలో కలిసిపోయినందుకు మంచిగా అనిపిస్తుంది. ప్రత్యేకంగా మీకు థ్యాంక్స్ అండి. ఫర్దర్గా నేను ఇక్కడ ఉన్నా లేకపోయినా ఇన్ ఫ్యూచర్ కూడా ఎప్పుడు అవకాశం ఉన్నా కార్తీక మాసం మాత్రం రావడానికి ప్రయత్నం చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.